ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. పిల్లలు, మీకు రోజు నేను కథలు చెప్తున్నాను కదా, మరి మీరు కథలను మీ ఫ్రెండ్స్ తోటి మీరు షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఇంకా చాలా కొత్త కొత్త కథలు చెప్పాలని అనుకుంటాను. సరేనా? మరి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే లౌక్యంతో విజయం. అంటే మనం తెలివిగా ఆలోచిస్తే మనకు విజయం వస్తుంది అనేది కథ ద్వారా తెలిసేటువంటి ఒక నీతి. చాలా నాకు ఇష్టం. తెలివి అంటే ఇష్టం ఏంటి? తెలివిగా ఆలోచించాలి ఏదైనా కూడా. ఓకే, క్లెవర్నెస్. మాధవరానికి అంటే మాధవవరము అనేటువంటి ఒక ఊరిలో గిరి అనే ఒక అతను ఉండేవాడు. ఆ గిరి ఒక కిరాణా దుకాణం ఉండేది, అంటే ఒక షాప్. అతనికి సాంబా అనేటువంటి ఒక పనివాడు ఉండేవాడు. అతడు పనిలో చేరి కొంతకాలమే అయ్యింది. అయినా ఎంతో తెలివైన వాడు కావడం వల్ల దుకాణంలో ఉండేటువంటి అన్ని పనులను కూడా త్వరగానే తెలుసుకున్నాడు. అతనికి మొత్తం బిజినెస్ ఎలా చేయాలి అనేటువంటి పద్ధతి మొత్తం తెలిసింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంటే గిరి షాప్లో నుంచి వెళ్ళిపోయి ఈ సాంబా ఏం చేసిండట అంటే ఓన్గా తన ఊర్లోకి వెళ్ళి ఓన్గా ఒక షాప్ పెట్టుకోవచ్చు అని అనుకున్నాడు. అయితే కొంత సొమ్మును కూడబెట్టుకున్నాకే ఆ పని చేయాలని భావించాడు. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. మరి సాంబానేమో ఒక పని చేసేవాడు. అతను గిరి దగ్గర పని చేస్తున్నాడు. గిరి దగ్గర టెక్నిక్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి షాప్ పెట్టాలనుకున్నాడు. బట్ డబ్బులు కావాలి. మరి ఇలా ఒకరోజు దుకాణానికి రామేశం అనే ఒక ధనవంతుడు వచ్చాడు. అంటే చాలా డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ షాప్కి వచ్చిన తర్వాత ఒకరోజు దుకాణానికి రామేశం రాగానే ఆయన్ని చూడగానే రండి రండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. తన యజమాని గిరి రామేశం కూర్చున్న వెంటనే తన జేబులోని సరుకుల చీటీని తీసి గిరి చేతిలో పెట్టాడు. ఇక ఆ గిరి అనే తను షాప్లో ఉండేటువంటి ఆయన హెడ్ కదా, షాప్ ఆయనదే కదా. ఆయన రామేశాన్ని ఎలా పిలుస్తున్నాడు, ఎంత మంచిగా ఇన్వైట్ చేస్తున్నాడు అనేది గమనించి వెంటనే తన జేబులో ఉన్నటువంటి చీటీని ఈ రామేశం ఏం చేసిండు, కొన్ని సామాన్లకు కావాలి అని ఒక చీటీలో, అంటే ఒక చిన్న పేపర్లో రాసుకున్నాడు ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది. అది తీసి ఆ షాప్ ఓనర్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత గిరి ఆ చీటీని సాంబాకి ఇచ్చాడు. అరే సాంబా, త్వరగా వెళ్ళి సరుకులు మొత్తం కూడా తీసి కవర్లో వేసాయి, సరేనా అని అన్నాడు. అంటుంటే సరే అయ్యగారు అని చెప్పి ఆ సాంబా ఏం చేసిండు, రామేశం ఇచ్చినటువంటి చిట్టి గిరికి ఇచ్చిండు కదా, గిరీశంకి, అది తీసుకొని ఇక ఒక్కొక్క ఐటమ్స్ని తీసి బ్యాగ్లో వేయాలని మొత్తం అన్నీ కూడా సామాన్లు. మనము షాప్కి వెళ్తే ఏం చేస్తారు, షాప్ వాడు మనం డబ్బులు ఇస్తే మనకు కావాల్సిన ఐటమ్స్ని మెజర్ చేసి ఇస్తాడు. అట్లా చేస్తున్నాడు అన్నట్టు. ఇక ఏం చేసిండట, త్వరగా ఈ సరుకులు కట్టు, వేరే వాళ్ళ సరుకులు కడుతూ ఉంటే వాటిని కాసేపు పక్కన పెట్టు అని చెప్పాడు. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈయనకే ఇవ్వాలి. వేరే వాళ్ళ ఏమైనా నువ్వు సరుకులు కనుక మెజర్మెంట్ చేస్తుంటే అవి పక్కన ఆపేసి ఫస్ట్ నువ్వు ఈ సార్కి ఏం కావాలో అవి ఇచ్చేసే అని చెప్తాడు. సాంబా సరుకులు కడుతున్నంతసేపు గిరి రామేశం ఎదురుగానే కూర్చొని ఆయన కబుర్లు చెప్పాడు. స్థితిమంతుడు అయ్యేందుకు రామేశం చేసిన కృషిని ఎంతగానో పొగిడాడు. సరుకులు కట్టడం పూర్తయ్యాక వాటిని తీసుకొని రామేశం ఆనందంగా వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత సుందరయ్య అనేటువంటి ఒక టీచర్ ఆ దుకాణానికి వచ్చాడు. ఆయన చూడగానే గిరి లేచి నిల్చున్నాడు. అంతేకాదు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టాడు. గిరి ఆయన దగ్గర మళ్ళీ సరుకులు ఏమేమి కావాలి ఆ చీటీని తీసుకొని తానే స్వయంగా సరుకులు కట్టడం మొదలుపెట్టాడు. అంటే సరుకులు కడుతున్నంతసేపు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సుందరయ్య గిరిని ఎలా ఉన్నావు, ఏంటి, మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని అన్ని క్షేమ సమాచారాలు అడిగాడు. అలాగే అవునాయా నీ వ్యాపారం ఎలా ఉంది అని ఆ టీచరు ఇతన్ని అడుగుతున్నాడు. బాగానే ఉందండి వ్యాపారము, మీలాంటి వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. సరుకులు కట్టాక గిరి స్వయంగా వాటిని ఆ టీచర్ అయినటువంటి సుందరయ్య సంచిలో పెట్టాడు. సాంబను ఏ పని కూడా చేయనీయలేదు. సాంబ కేవలం సరుకులు మాత్రమే అందించాడు. సుందరయ్య డబ్బిచ్చి నిండు సంచితో తిరిగి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు గిరి వినయంగా నమస్కరించి ఇక నేను వెళ్తున్నానయ్యా అని వాళ్ళ టీచర్ అనేసరికి నమస్కారం అండి అని చెప్పి పంపించాడు. ఇద్దరితో ఇలా వేరువేరుగా తన యజమాని గిరి ఎందుకు ప్రవర్తించాడో సాంబాకు అర్థం కాలేదు.
మరి అప్పుడేమో డబ్బులున్న వ్యక్తి వస్తేనేమో అరే సాంబా నువ్వు ఇవన్నీ సామాన్లు కట్టు అని ఆయనకి ఇచ్చిండు. బట్ ఇంకొక టీచర్ వచ్చినప్పుడు ఏం చేసిండు, ఇతనే స్వయంగా సాంబాకు పని చెప్పకుండా ఇతనే స్వయంగా వెళ్ళి అన్ని సామాన్లను కట్టించిండు. ఇలా ఎందుకు చేసిండు? ఇద్దరు వచ్చినప్పుడు ఒకళ్ళకేమో నన్ను కట్టమన్నాడు, ఇంకోళ్ళకేమో అతనే కట్టుకున్నాడు అని అనుకున్నాడు. వెంటనే కారణం ఏమిటో వాళ్ళ యజమానిని అడగాలని అనుకొని వెంటనే తన సందేహాన్ని బయటపెట్టాడు. అయితే జనరల్గా ఏం చేసిండట అంటే తనకు గుర్తింపు ఉండాలని, అంటే అందరు నన్ను మెచ్చుకోవాలి, నాకు గుర్తింపు ఉండాలి, నన్ను ఎప్పుడు అందరూ పొగుడుతూ ఉండాలి అనేటువంటి ఆలోచనలు రామేశం వాళ్ళ స్వభావం. రామేశం అంటే ఎవరు? డబ్బున్నటువంటి వ్యక్తి. ఆ డబ్బున్న ఆయనకు ఏం కావాలి, అందరూ ఆయన డబ్బున్న సార్ మీరు గ్రేటు, మీరు చాలా గొప్పవారు, అబ్బా మీరు ఎంత ధనవంతులైనరు, మీరు ఎంత కష్టపడ్డారు, ఇలా పొగుడుతూ ఉంటే ఆయనకు బాగా ఇష్టం, పొగడతలకు లొంగుతాడు అన్నట్టు ఆయనే. అందుకే ఆయనతో అలా చాలాసేపు ఆయన గురించి పొగిడాను. కాబట్టి నేను పొగడాలి, కాబట్టి ఆ పనిని నేను పోయి చేస్తే ఆయనను పొగడలేను, ఆయనను పొగడకపోతే ఆయన మన షాప్కి రాడు మళ్ళీ. కాబట్టి ఆయనను పొగిడే పనిలో నేనున్నాను, ఆయన కావలసిన సామాన్లన్నీ కూడా నిన్ను ఇవ్వమని చెప్పాను రాస్ అని వాళ్ళ వర్కర్కి చెప్పిండు. చెప్పగానే సరే మరి మీ గురువు గారు వస్తే మరి మీరెందుకు వెళ్ళి సామాన్లన్నీ కూడా సదిరారు, మరి నాకెందుకు చెప్పలేదు అని అన్నాడు. అనగానే ఇక సుందరయ్య గారు మా గురువు, నేను ఈ దుకాణం ప్రారంభించడానికి కారకుడు కూడా ఆయనే, అంటే ఆయన వల్లనే నేను దుకాణాన్ని మొదలుపెట్టిన, అందుకే ఆయన సరుకులను నా చేతులతో కడితేనే నాకు తృప్తి కలుగుతుంది. నేను వినయంగా లేచి భావిస్తే ఆయన మనసు నొచ్చుకోవచ్చు, అంటే నేను వినయంగా లేనని ఉంటే మాత్రం, అంటే నేను కనుక డిసిప్లిన్గా లేను, ఈయన వస్తే రెస్పెక్ట్ ఇవ్వలేనంటే ఆయన బాధపడతాడు, ఎందుకంటే టీచర్ కదా. అందుకే నేను అలా చేశాను, నవ్వుతూ చెప్పాడు గిరి. ఇక సాంబ సందేహం తీరిపోయింది. అయితే నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకొని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. తర్వాత కొంతకాలానికి స్వంతంగా దుకాణం పెట్టి బాగా వృద్ధిలోకి వచ్చి జీవితంలో స్థిరపడ్డాడు సాంబ కూడా ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలని నేను అనుకొని చెప్పాడు. అంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు తెలిసిన వాడే లౌక్యంగా ఆలోచిస్తే, తెలివిగా ఆలోచిస్తే విజయం మనదే అనేది చిన్న కథ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనుషులు ఇద్దరు డిఫరెంట్, వాళ్ళ మెంటాలిటీని బట్టి మనము ఈ కథలో చూస్తున్నాం. ఏంటి, ఆ యజమాని వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను వాళ్ళ షాప్కి వచ్చే విధంగానే చేసుకుంటున్నాడు ఎప్పుడు కూడా. ఒక అతను వస్తే అతనికి పొగడతలు ఇష్టం అంటే ఆయనను పొగడుతున్నాడు, ఒక అతనికి వినయంగా మా గురువు గారు వచ్చిండ్రు ఆయనకి ఇవ్వాలి అంటే నెక్స్ట్ టైం కూడా నా స్టూడెంట్ షాప్ ఉంది కదా నేను అక్కడికి వెళ్తా అని గురువు గారు కూడా అనుకుంటారు. అంతేనా? కాబట్టి ఈ కథలో మనం తెలుసుకునేది ఏంటంటే వినయంగా ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటంటే లౌక్యంగా కూడా ఉండాలి.